హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కిషన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మే 23 శుక్రవారం రోజు వ్లాగ్ అండి. ఇంకా నేను మార్నింగ్ లేచిన వెంటనే నేను ఫస్ట్ అయితే బ్రష్ చేసేసుకుని ఇంకా జడ అయితే వేసేసుకున్నాను అనమాట. మా మయ్యగాడు కానీ చెల్లెలు కానీ ఎవరు లేవలేదండి. ఇంకా నేను ఒక్కదాన్ని అయితే లేచాను. ఇంకా కిచెన్లోకి వచ్చేసిన తర్వాత అయితే ఇంట్రో ఇస్తూ ఉన్నాను అనమాట. బయట వచ్చే వర్షం సౌండ్కి నేను ఏం మాట్లాడుతున్నాను అనేది కూడా సరిగ్గా అయితే రికార్డ్ అవ్వలేదు. ఇంకా అప్పటికి డాడీ అయితే టీవీ చూస్తూ ఉన్నారు. ఇంకా మ్యూజిక్ అంతా వస్తుంది అని చెప్పేసి ఇంకా ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నాకైతే శుక్రవారం రోజు 2 పనులు అయితే ఉన్నాయండి. ఒక పని వచ్చేసి మా మయ్యగారిని అయితే స్కూల్కి తీసుకెళ్ళాలన్నమాట. అంటే జాయిన్ చేయడానికి కాదు, ఒక 2 స్కూల్స్ అయితే చూశాను మంచివి. అంటే నాకు దగ్గరలో ఉన్నవి 2 స్కూల్స్ అయితే చూసుకున్నాను అనమాట. ఇంకా ఫీజు అదంతా కూడా ఒకసారి అయితే కనుక్కొని వచ్చేద్దాం అని చెప్పేసి అయితే అదొక పని. నెక్స్ట్ ఇంకొక పని అయితే వచ్చేసి ఈ మే 23న వర్షం మూవీ రిలీజ్ అనమాట. నాకు చాలా చాలా ఇష్టం ఆ మూవీ అంటే. ఇంకా వెళ్దాం అని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకా 2 పనులు అవుతాయా అవ్వవా అని చెప్పేసి అయితే ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూస్తే మీకైతే తెలుస్తుంది. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. ఇంకా బయట వర్షం అయితే వస్తూ ఉందండి. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే టీ పెట్టేశాను అనమాట స్టవ్ మీద. ఇంకా ఒక చిన్న కప్ అయితే వాటర్ తాగేసినాను. ఎప్పుడు మార్నింగ్ టీ తాగే ముందు ఒక చిన్న కప్పు వాటర్ అయినా సరే తాగుతానమాట. ఎందుకు అని అంటే కనుక మన కడుపులో డైరెక్ట్ మార్నింగే అంత వేడివేడి టీ తాగితే హెల్త్కి మంచిది కాదు అని చెప్పేసి అయితే కొన్ని వీడియోస్లోనే అలాగే షార్ట్స్లో అయితే చూసాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి కొన్ని వాటర్ అయినా సరే ఖచ్చితంగా తాగిన తర్వాతే టీ తాగుతాను. ఇంకా ఈ టీ కూడా ఆల్మోస్ట్ కాగిపోతుంది. ఇంకా బయట అయితే వర్షం పడుతుంది కదా, ఇంకా నేను ఆ వర్షాన్ని చూస్తూ కూడా నా టీ అయితే ఎంజాయ్ చేసేస్తున్నాను అనమాట. ఇలా మీకు ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. వర్షం చూస్తూ, అంటే వర్షం మూవీ కాదు, వర్షం వస్తూ ఉంటే దాన్ని చూస్తూ ఉంటూ టీ తాగడం ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. అప్పటికి మా మయ్యగాడు లేవలేదు కాబట్టి నేనైతే ఇంత ప్రశాంతంగా కూర్చుని అయితే టీ తాగుతున్నాను. బేసిక్గా మా మయ్యగాడు అయితే నేను టీ తాగే టైంకి అయితే లేచిపోతాడనమాట. నేను భోజనం సరిగ్గా చేయకపోయినా నాకు ఏం అంతగా అనిపించదు, కానీ టీ మాత్రం సరిగ్గా తాగకపోతే అస్సలు మంచిగా అయితే అనిపించదు అనమాట. ఇంకా టీ అయితే తాగేస్తున్నాను ఇక్కడ. టీ తాగేసిన వెంటనే సేమియా ఉప్మా అయితే చేస్తానండి టిఫిన్ కోసము. ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయిందనమాట. ఇంకా మా వాళ్ళు ఎవరు లేవలేదు. వాళ్ళు వేసిన తర్వాత వాళ్ళతో కూడా నేను తిందామని వెయిట్ చేస్తున్నాను. మరి ఎప్పుడు లేస్తారో తెలీదు. మా మహిళడైతే లేచాడండి. ఇంకా వాడికైతే బ్రష్ తీపిచ్చేద్దామని చెప్పేసి అయితే ఇంకా బయటకి అయితే తీసుకొచ్చాను. ఇంక వాడైతే వాటర్లో ఆడుతున్నాడు అనమాట. బాగుందా? పద వెళ్దాం, పద బ్రష్ చేద్దాం, పద మళ్ళీ వచ్చి ఆడదాం. ఇంకా ఇద్దరం బ్రష్ చేసేసుకున్న తర్వాత నేను మా మహిగడు కూడా ఉప్మా అయితే తినేస్తున్నామండి. అప్పటికి ఉప్మా చేసేవి కానీ డాడీకి అయితే ఫస్ట్ ఇచ్చానమాట. ఇంకా డాడీ అయితే తినేశారు. మా మహిగడు లేచి బ్రష్ అంతా చేసేసరికి ఉప్మా అయితే చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోయినా సరే బాగానే ఉందన్నమాట టేస్ట్ అయితేని. ఇంకా స్కూల్కి వెళ్ళేది అయితే చెప్పాను కదండి. ఇంకా అందుకని చెప్పేసి తొందరగా అయితే వంట ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా స్టవ్ మీద అయితే అన్నం పెట్టేశాను అనమాట. మా మయ్యగడ అయితే వాళ్ళ పిన్నియాలతో కూర్చుని ఇంకా తింటూనే ఉన్నాడు అనమాట ఉప్మా. ఇంకా రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. రైస్ అయితే పొంగొచ్చిందండి. అది పొంగొచ్చేలోపు ఇంకా ఆనియన్స్ అలాగే బీరకాయలు కట్ చేసుకున్నాను అనమాట. బీరకాయ కర్రీ చేద్దామని చెప్పేసి ఈ తొక్కలు ఉంచాను, కానీ బీరకాయ చట్నీ చేద్దామని చెప్పేసి ఇంకా కుదరలేదనమాట. వీటిని తీసైతే పక్కకు పెట్టాను, కానీ చేయడం అయితే మర్చిపోయాను. ఇంకా పాడైపోయినాయి. ఇంకా అందుకని చెప్పేసి పారేసాను. ఇక్కడ రైస్ అయితే కంప్లీట్గా అయిపోయింది. అన్నం కూడా వంచేసిన తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే కర్రీ అయితే పెట్టేశాను అనమాట. అప్పటికి కొంచెంగా వర్షం అయితే తగ్గింది. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత టీ అయితే తాగేశానండి. ఇక్కడ నా పని అంతా అయిపోయిన తర్వాత ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయాను అనమాట. ఇక్కడ బీరకాయ కర్రీ అవుతుంది, అలాగే రైస్ అయితే తీసి పక్కకు పెట్టేశాను కదా. నెక్స్ట్ డే కోసం అని చెప్పేసి, ఇడ్లీ కోసం అని చెప్పేసి ఇక్కడ దోశ కోసం అని చెప్పేసి మినప్పప్పు ఇంకా రైస్ అయితే కడిగేసి అది కూడా పక్కకైతే పెట్టేశాను. నాకు గుర్తొచ్చినప్పుడే నేను పని చేసేసుకుంటే నాకు తొందరగా పని అయిపోతుందండి. మర్చిపోయానంటే కనుక ఇంకా ఈవినింగ్ వరకు గుర్తు రాదనమాట. ఇంకొక పక్క స్టవ్ మీద అయితే వాటర్ పెట్టాను మా మహిగడికి స్నానం చేపిద్దామని చెప్పేసి. ఇంకా నీళ్ళు కాగిపోయిన వెంటనే మా మహిగడికి అయితే స్నానం చేపించేసి నేను కూడా రెడీ అయితే అయిపోయానండి. ఇక్కడ బీరకాయ కర్రీ కూడా అయిపోయిందనమాట. అలాగే రైస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ డే కోసం అని చెప్పేసి అన్నీ అయితే రెడీగా చేసేసుకున్నాను కదా. నేనైతే ఈ కాటన్ డ్రెస్ అయితే వేసేసుకుని రెడీ అయితే అయిపోయాను. అప్పటికి
ఎండ అయితే లేదు కానీ ఇంక ఇదైతే వేసుకున్నాను అనమాట. మా అమ్మాయికి కూడా కాటన్ ఫ్రాక్ అయితే వేశాను. ఇంకా ఇంట్లో ఉన్న లైట్స్, ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఆఫ్ చేసేసి అయితే బయటకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా తమ్ముడైతే తీసుకెళ్తానని చెప్పాడనమాట. మళ్ళీ కోవిడ్ కేసులు అవి పెరుగుతూ ఉన్నాయి కదా అని చెప్పేసి మా అమ్మాయికి ఒక మాస్క్, అలాగే నాకు ఒక మాస్క్ అయితే తీసుకున్నాము. ఇంకా మా తమ్ముడైతే తీసుకెళ్ళి అక్కడే ఉంటానని అయితే చెప్పాడనమాట. మీరు వెళ్ళొచ్చే వరకు నేను అక్కడే ఉంటానని అయితే చెప్పాడు. ఇంకే మేమిద్దరం మాస్క్ అయితే వేసేసుకున్నాము. మా మహిగడైతే ఆల్రెడీ రెడీ అయితే అయిపోయి వాళ్ళ పిన్ని దగ్గర అయితే ఉన్నాడనమాట. ఇంకా తమ్ముడైతే మేమిద్దరం వెళ్ళిన తర్వాత తమ్ముడైతే వచ్చి మా ఇద్దరిని కూడా బైక్లో అయితే తీసుకెళ్ళిపోయాడు వాడు. స్కూల్కి అయితే వెళ్ళొచ్చేసానండి. అసలు ఏం ఫీజులండి బాబు. ఎల్కేజీ అమ్మాయికి 40,000 అంట. ఇంకా మనం ఏం చేయాలి? సంవత్సరానికి 40,000 అంట. మొత్తం అన్నీ అందులోనే, ట్యూషను, డ్యాన్సు, ఇంకా స్పెషల్ యాక్టివిటీస్ ఏమైనా, డ్రాయింగ్, ఇవన్నీ కూడా అందులోనేనంట. మొత్తం కలిపి ఇయర్కి 40,000 అంట. ఈ 40,000 కాక ట్రావెల్కి అంటే బస్కి 12,000 ఎక్స్ట్రా. అంటే ఎల్కేజీ అమ్మాయికి 50,000, 52,000 అంట. ఎక్కడి నుంచి అండి బాబు. ఇంకా సరే సార్ మళ్ళీ వచ్చి మాట్లాడతామని చెప్పేసి అయితే ఇంకా ఇంటికైతే వచ్చాను. ఇంకొచ్చేటప్పుడు అయితే మా మహిళకి స్నాక్స్ తీసుకున్నాం అనమాట. ఇంకా తింటూ ఉన్నాడు వాడు. మా వారితో చెప్పాలి, ఆయన ఏమంటారో మరి. 4 టర్మ్స్లో అయితే కట్టుకోవచ్చు. 4 టర్మ్స్ అయితే 10,000 అలా కట్టాలన్నమాట. మేబీ కుదిరితే జాయిన్ చేస్తాను. బాగుంది కానీ స్కూల్ బాగుంది. ఎంత ఫీజు తీసుకుంటున్నారో దానికి తగ్గ స్టడీ ఇచ్చేలాగే ఉందన్నమాట స్కూల్. ఎంక్వైరీ చేసిన తర్వాతే వెళ్ళాను. స్కూలు మొత్తం అదంతా బాగానే ఉంది కానీ 50,000 అంటే అప్ అండ్ డౌన్ అయితే జర్నీ అయితే మనం చూసేసుకోవచ్చు. ఒక 12,000 తీసేసిన ఓన్లీ స్టడీకి 40,000 అంట. మేము 11 గంటలకైతే వెళ్ళాము. వచ్చేసరికి 12 అయితే అయ్యింది. ఇంక మా వాడైతే స్నాక్స్ తింటున్నాడు. అది తినద్దు, స్పైసీ అది స్పైసీ. బ్యాక్ సైడ్ అయినా సరే స్పైసీ మహి, అది బౌల్ వేసి. మా మహిగాడేమో పెరుగన్నం తింటున్నాడండి. నేనైతే ఈ బీరకాయ కర్రీ అలాగే కొంచెం క్యారెట్ పిక్లు అయితే వేసి తెచ్చుకున్నాను. ఇంక ఇప్పుడు టీవీ అయితే ఆన్ చేశాను అనమాట. ఎందుకు అంటే కనుక మీకు మార్నింగే చెప్పాను కదా, వర్ష మూవీ ఈరోజు రిలీజు May 23rd అని. ఇంకా మూవీకి నేను వెళ్ళట్లేదు. రెయిన్ అదేమీ రావట్లేదు కానీ ఇంకా వెళ్ళట్లేదు అనమాట. వెళ్తే ఖచ్చితంగా ఒక 300-400 అలాగ అయిపోతాయి. నా దగ్గర అంత లేదు. 300-400 లేదా అక్క అంటే లేదు, ప్రస్తుతానికైతే లేదు. ఇంకెలాగా మనకి యూట్యూబ్ ఉంది కదా, ఇంకా యూట్యూబ్లో అయితే మూవీ పెట్టుకుని ఇందాక మా అమ్మాయి కోసం అయితే స్నాక్స్ తెచ్చాను. ఆ స్నాక్స్ అన్నీ తింటూ మూవీ అయితే చూసేస్తాము. ఇంకా నాకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అయితే మూవీ చూసుకోవచ్చు కదా. ఇంకా అందుకని చెప్పేసి అయితే వెళ్ళట్లేదు అనమాట. ఇంకా భోజనం చేసేసిన తర్వాత టీ టైం కూడా అయిపోయిందండి. అప్పటికి మా మూవీ ఇంకా కంప్లీటే అవ్వలేదన్నమాట. మధ్యలో డాడీ రావడము, అలాగే మా చెల్లెల ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట. ఇంకా అదొక 1 అవర్ అయితే లేట్ అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి డ్రెస్ అంతా చేంజ్ చేసి టీ తాగుతూ చూస్తాను. చెల్లెల ఫ్రెండ్స్ అయితే వచ్చారని చెప్పాను కదండి. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఈ సీజనల్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారనమాట, మ్యాంగోస్. నేను ఆల్రెడీ ఒకటి తినేసి అయితే టేస్ట్ చేశాను మూవీ చూస్తూనే. టేస్ట్ అయితే బాగున్నాయి. కానీ ఇవన్నీ ఎందుకు ఇలా మచ్చలుగా ఉన్నాయి అనేది అయితే తెలియదు అనమాట. కానీ టేస్ట్ అయితే బాగున్నాయి, తీయగానే ఉన్నాయన్నమాట. ఇంకెక్కడ అందరూ భోజనం అయితే చేసేసిన తర్వాత కొంచెం రైస్ అలాగే కర్రీ అయితే మిగిలింది. మా చెల్లైతే బీరకాయలు తక్కువే తింటుంది అనమాట. తనైతే రైస్ అసలు తినలేదు. ఇంకా అందుకని చెప్పేసి తనకి వరకు చేసిన కర్రీ, ఇంకా తన వరకు చేసిన బీరకాయ కర్రీ అంటే మాకు సరిపోయేంత చేసుకుంటాం కదా, అంత అయితే మిగిలిపోయింది. ఇంకా ఈలోపు డాడీ అయితే పచ్చిరొయ్యలు తీసుకొచ్చారండి. డాడీకి మార్నింగ్ చెప్పానమాట, డాడీ బెండకాయలు ఉన్నాయి, పచ్చిరొయ్యలు తీసుకొస్తావా డాడీ అంటే కనుక డాడీ అన్నారు, నాకు ఇప్పుడు పని ఉంది, ఈవినింగ్ అయితే తీసుకొస్తానని చెప్పారు. ఇంక ఈవినింగ్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంక ఇక్కడ నేను పచ్చిరొయ్యలు అయితే క్లీన్ చేసేస్తున్నాను. గిన్నెలు అవన్నీ కూడా చాలా ఉన్నాయండి. అంటే మార్నింగ్ నుంచి వంట చేసినవి, టిఫిన్ తిన్నవి అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ బయట పెట్టేసి నేను స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. ఇంక ఈ గిన్నెలన్నీ ఉండేసరికి ఇంకా చెల్లికైతే చెప్పాను, నువ్వు కడిగేసేయి, నేను పచ్చిరొయ్యలు చేస్తానని చెప్పేసి. ఇంకా 2 పనులు నేనే చేయాలంటే అవ్వదు కదా అని చెప్పేసి అయితే తనకి చెప్పాను అనమాట. ఇంకా పచ్చిరొయ్యలు అన్నీ చేసేసిన తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఉప్పు పసుపు వేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. ఇవి మంచిగా మగ్గిపోయినాయండి. ఈ కర్రీ ప్రాసెస్ అంతా కూడా నేను షార్ట్ వీడియోలో అయితే పెట్టాను. ఇంక ఇక్కడ ఎవరైనా ఉంటారా చెప్పండి, బెండకాయ పచ్చిరొయ్యలు కానీ లేకపోతే ప్రాన్స్ పచ్చిరొయ్యలు కానీ
లేదంటే చింతకూర పచ్చడిలు, మామిడికాయ పచ్చడిలు ఇవన్నీ ఇష్టం లేని ఎవరైనా ఉంటారా చెప్పండి? మా ఇంట్లో వాళ్ళు ఏంటో మరి రివర్స్ అనమాట. వాళ్ళకి నచ్చలేదంట. అది ఈ కాంబినేషన్స్ వాళ్ళకి నచ్చవంట. ఇంక అందుకని చెప్పేసి వదిలేసాను అలాగే. ఇంకా దోసల కోసం మార్నింగ్ నానబెట్టాను కదా! ఇవన్నీ కూడా గ్రైండర్‌లో అయితే వేసేసానండి. ఒక పక్క స్టవ్ మీద అయితే రైస్ పెట్టాను. ఇంకొక పక్కనేమో పచ్చడిలు కర్రీ అవుతూ ఉంది. ఇంకొక పక్కేమో మినపప్పు అవుతూ ఉందనమాట. దోసల కోసం వేసింది. ఇక్కడ రైస్ అయితే అయిపోయిందండి. ఈ లోపు పచ్చడిలన్నీ మగ్గేలోపు నేను ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ పప్పు కూడా ఆల్మోస్ట్ నలిగిపోవచ్చేసింది అనమాట. ఇంక అందుకని చెప్పేసి పప్పు కూడా నలిగిపోయింది. ఇంకా స్టవ్ మీద అయితే ఆనియన్స్ పెట్టేసిన తర్వాత ఇంక అప్పుడైతే పప్పు తీద్దాం అని చెప్పేసి ఫస్ట్ అయితే స్టవ్ మీద అయితే కర్రీ పెట్టేశాను. ఇంకా ఆనియన్స్ అన్నీ స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ పెట్టేసిన తర్వాత ఇంక పప్పు తీసేయడానికి అయితే మొత్తం అంతా రెడీ చేసేసుకున్నాను అనమాట. గిన్నెలో అవన్నీ కూడా కావాలి కదా! ఇంకా అవన్నీ అయితే దగ్గరగా పెట్టేసుకుని ఇంకా పప్పు అయితే తీసేసానండి. ఇది నేను 2 రోజులకైతే వేసానండి. 2 రోజులైతే వచ్చిందనమాట. ఇంక ఇక్కడ పక్కన ఈ పచ్చిరొయ్యల కర్రీ కూడా అంతా అవుతుంది. ప్రాన్స్ అన్నీ కూడా అవుతూ ఉన్నాయి. నాకు ఇక్కడ బీరకాయ పచ్చిరొయ్యలు అయితే తినాలనిపించింది. అందుకని చెప్పేసి కొన్ని పచ్చిరొయ్యలు అయితే తీసి పక్కకు పెట్టుకుని మార్నింగ్ మిగిలిన బీరకాయ కర్రీ అయితే ఇందులో వేసేసాను అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది. అంత వరస్ట్గా అయితే ఏమనిపించలేదు. కానీ ప్రాన్స్లో ఉప్పు ఎక్కువైపోయిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి కర్రీ కూడా కొంచెం ఉప్పగా అయితే అయింది. నేను మా వాళ్ళందరికీ చేశాను కదా పచ్చిరొయ్యల కర్రీ, అందులో కొంచెం అయితే తగ్గిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి దీన్ని మిక్స్ చేసేసుకుని అయితే తినేసాను. అదేంట్రా బాబు అని అయితే అనిపించింది. కానీ బెండకాయ పచ్చిరొయ్యలు కొంచెం సాల్ట్ ఎక్కువైనా సరే టేస్ట్ అయితే బాగుందనమాట. మీలో ఎంతమందికి బెండకాయ పచ్చిరొయ్యలు, బీరకాయ పచ్చిరొయ్యలు, అలాగే వంకాయ పచ్చిరొయ్యలు, చింతకూర పచ్చిరొయ్యలు, మామిడికాయ పచ్చిరొయ్యలు ఈ 5 మీకు ఏదంటే బాగా ఇష్టమో నాకైతే కమెంట్ చేయండి. నాకు చింతకూర పచ్చిరొయ్యలు అన్నా సరే, మామిడికాయ పచ్చిరొయ్యలు ఈ 5 కాంబినేషన్స్ నాకు ఇష్టమే. మోస్ట్ ఆఫ్ ది ఫేవరెట్ ఏదైనా అంటే మామిడికాయ పచ్చడిలు అయితే చాలా ఇష్టం అనమాట. ఇక్కడ నేను అదే చెప్తున్నాను. మీకు ఎవరికైనా ఏదైనా ఇష్టం లేకుండా ఉంటుందా పచ్చడిలతో కాంబినేషన్ వెజ్ కర్రీస్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నాను ఇక్కడ. ఇంకా చెప్పాను కదండి, చెల్లి మా అమ్మాయి అయితే భోజనం అయితే పెట్టేసుకున్నారు. చెప్పాను కదా సాల్ట్ అయితే కొంచెం తగ్గిందని చెప్పేసి, ఇంకా అందుకని చెప్పేసి సాల్ట్ అయితే వేసాను అనమాట. బాగా దగ్గరగా అయితే ఎక్కిచ్చేసానండి కర్రీ మొత్తము. టేస్ట్ అయితే బాగుంది. జస్ట్ ఆనియన్, టమాటో అయితే వేస్ట్ చేశాను అనమాట. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా వాళ్ళకి ఫుడ్ పెట్టేసిన తర్వాత నేను కూడా వెళ్ళిపోయి అయితే ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చానమాట. ఇంకా హెయిర్ అలా కొప్పు వేసుకుని ఉంటే నాకు జుట్టు అంతా లాగేసి హెయిర్ అంతా నొప్పి అయితే వచ్చేస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే జడ వేసుకున్న తర్వాత మిగిలిన పనులన్నీ చేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ నేను కూడా నా ప్లేట్లో అయితే వేసేసుకుని భోజనం అయితే తెచ్చుకున్నానండి. ఒక సైడ్ ఏమో నేను చేసుకున్న బీరకాయ కర్రీ, ఇంకొక సైడ్ ఏమో మా చెల్లెలకి చేసిన ప్రాన్స్ కర్రీ అనమాట. మా మహిగడ అప్పటికే తినేసి అయితే చైర్ అయితే ఎక్కేసాడండి. ఇప్పటికీ టీవీలో ఏవో మ్యాచ్ వస్తుందని చెప్పేసి అయితే అది చూస్తూ ఉన్నాము. ఇక్కడ మా మహిగడ అయితే క్యూట్గా చైర్లోనే కూర్చుని అయితే నిద్రపోతూ ఉన్నాడు. మళ్ళీ ఎందుకు ఈ డ్రెస్ వేసుకున్నాను అని చూస్తున్నారా? దుబాయ్ కునాఫా చాక్లెట్ ఉంది కదా, దాన్ని అయితే చేసేసాను నేను. చేసేసిన తర్వాత సరేలే ఇప్పుడు ఓపెన్ చేద్దామా అన్నట్టుగా అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే అయిపోయిందనమాట. ఇంకా ఓపెన్ చేసి అదొక షార్ట్ వీడియో అయితే తీసుకున్నాను. అది మీకు రేపు కానీ ఎల్లుండి కానీ అయితే వస్తుంది. అంటే ఈ వ్లాగ్ వచ్చిన తర్వాత కానీ ముందుగానే వస్తుంది. ఇంకా అందరూ అయితే తీసుకెళ్ళిపోయి నాకు ఇదైతే ఉంచారనమాట. చాక్లెట్ అయితే చాలా బాగుందండి. మనం రెగ్యులర్గా డార్క్ చాక్లెట్స్ కానీ డైరీ మిల్క్స్ కానీ అవి ఏమైనా తింటూ ఉంటే ఫుల్గా తినలేము. కానీ ఇదైతే మనం తినేసేయచ్చు అనమాట. బాగుంది, నాకైతే నచ్చింది. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చిందనమాట. మా తమ్ముడు ఏమన్నాడంటే, నువ్వు ఏం మాట్లాడకుండా బేకరీ పెట్టేసి వాజీ అని అయితే అంటున్నాడు. అంత బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటే కనుక ట్రై చేయొచ్చు. ఇప్పుడు డాడీ అయితే వచ్చారండి. సరుకులు కొన్ని ఇంట్లో లేవన్నమాట. ఇంకా అవైతే చెప్పాను, ఇవన్నీ తీసుకొచ్చారు. మా మహిగడి కోసం కప్ కేక్స్ తీసుకొచ్చారు. ఇవి తింటాడా? ఆల్మోస్ట్ పైనాపిల్ ఫ్లేవర్ అయితేనే తింటాడు, లేదంటే తింటా అన్నమాట. ఇంకా నేను దుబాయ్ కునాఫా చాక్లెట్ చేశాను కదా, మా డాడీకి కూడా మిగిల్చి మా డాడీకి ఇస్తే మా డాడీకి కిట్ కట్ చాక్లెట్ తీసుకొస్తాను. ఇది దీనికంటే నేను తీసుకొచ్చే చాక్లెటే బాగుంది, ఇది మొత్తం సేమియా అని అంటున్నారు. ఆయనకి ఏమనిపించిందో మరి. మాకైతే నచ్చింది, మేమైతే మొత్తం తినేసాం. మొన్న ఒకరోజు ఇడ్లీ పిండి అంతా పొంగిపోయింది కదండి. ఇప్పుడు వచ్చి అయితే దీని కింద అయితే ప్లేట్ పెట్టాను. ఇప్పుడు వెళ్ళైతే పడుకుంటున్నాను అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ నేను టీ అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఉప్మా చేసాను అనమాట. ఫాస్ట్గా వంట అంతా ఫినిష్ చేసేసుకుని నేను మా ఇక్కడైతే రెడీ అయిపోయి
స్కూల్కి అయితే వెళ్ళామండి. స్కూల్ దగ్గర అక్కడ ఫీజు అవన్నీ ఎంక్వైరీ అయితే చేసుకుని ఇంటికైతే వచ్చాము. ఈరోజు వర్షం మూవీ రీ రిలీజ్ అయితే వెళ్దాం అని చెప్పేసి అయితే అనుకున్నాను, కానీ ఇంకా కుదరలేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ నుంచి ఆ మూవీ అంతా టీవీలో అయితే చూస్తాను అనమాట. ఇంకా మధ్యలో మా సేల్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు, అలాగే డాడీ భోజనానికి అలా ఒక 1 అవర్ అలా గ్యాప్ ఇచ్చినా సరే మూవీ అంతా కంప్లీట్ చేసాము. ఇంక ఈవినింగ్ అయితే డాడీ ప్రాన్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఈవినింగ్ పనులన్నీ ఫినిష్ చేసుకుని ప్రాన్స్ కర్రీ అయితే చేశాను. ఇంకా అందరం లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నాము, డిన్నర్ అయితే ఫినిష్ చేసుకున్నాము. ఇంకా డాడీ కొన్ని గ్రాసరీ అయితే తీసుకొచ్చారు, అవన్నీ కూడా అయితే సర్దేశాను. ఇంక ఇప్పుడు పిండి కింద అయితే ఒక ప్లేట్ అయితే పెట్టేశానండి. అంతకుముందు వ్లాగ్లో మీరు చూసి ఉంటారు, పిండి మొత్తం పొంగిపోయిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఈ పిండి కింద అయితే ప్లేట్ అయితే పెట్టాను. ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోయి పడుకుంటున్నానండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్, గుడ్ నైట్.